అమర్ ఆరు ఫోటోని చూసి స్పృహ కోల్పోగానే అమర్‌ని హాల్లోకి తీసుకొచ్చి సోఫాలో పడుకోబెట్టి, "ఏవండీ? ఏవండీ?" అని బాగి వెలవెల్లాడిపోతూ ఉంటుంది. ముఖంపై నీళ్లు చల్లినా కూడా అమర్‌కి స్పృహ రాకపోవటంతో బాగి, రాథోడ్ ఇద్దరూ కంగారు పడుతూ ఉంటారు. అప్పుడే గుప్తా గారు, నార్దుల వారు కిటికీ దగ్గరికొచ్చి ఇదంతా చూస్తూ ఉంటారు. అప్పుడే మనోహరి పరుగులు పెడుతూ అక్కడికి వచ్చి, "అమర్‌కేమైంది? ఎందుకు స్పృహ కోల్పోయాడు? ఎందుకలా ఉన్నాడు?" అని ప్రశ్నిస్తూ ఉంటుంది. "ఏవండీ? ఏవండీ? కళ్ళు తెరవండి" అని బాగి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే మనోహరి కాఫీ టేబుల్‌పై ఉన్న ఆరు ఫోటోని చూస్తుంది. ఈ ఫోటో ఇక్కడికెలా వచ్చింది?" అని మనోహరి ఆరు ఫోటోని చూపించి నిలదీస్తూ ఉంటుంది. "నేనే తీసుకువచ్చాను. ఆ ఫోటో చూసే ఈయన ఇలా స్పృహ కోల్పోయాడు" అని బాగి చెప్తుంది. "ముందు ఈ ఫోటోని బయట పడేసి తగలబెడితే తప్పిస్తే దరిద్రం వదలదు" అని మనోహరి చెప్పగానే బాగి, రాథోడ్ పిల్లలు చాలా బాధపడుతూ మనోహరి మాటల్ని వింటూ ఉంటారు. బాగీకైతే చాలా కోపం వస్తూ ఉంటుంది. మనోహరి ఆరు ఫోటోని తీసుకొని బయటికి వెళ్తూ ఉంటే, "ఆగు మనోహరి" అని బాగి చెప్పాలనుకుంటూ ఉంటుంది. అయితే బాగి కంటే ముందుగా అమర్ స్పృహలోకి వచ్చి, "ఆగు మనోహరి" అంటూ చాలా కోపంగా అరుస్తూ ఉంటాడు. దాంతో ఉన్నట్లుండి గుమ్మం దగ్గర ఉన్న మనోహరి వెనక్కి తిరిగి చూస్తుంది. అమర్ ఉగ్ర రూపంతో మనోహరి వైపు చూస్తూ ఉంటారు. గుప్తా గారు, నారదుల వారు కూడా ఇదంతా చూస్తూ ఉంటారు. మరి "ఆగు మనోహరి" అని అమర్ అంత గట్టిగా అరుస్తున్నాడంటే కనీసం కాస్తైనా జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.